అంటే క్యారెక్టర్ అన్నది ఉండే అందులో 2 days ఉండేది. దాంట్లో సాయి కుమార్ గారితో హీరో గారితో ఉండే అది తీశారు కాబట్టి ఏడ్చుకుంటూ వచ్చాను బయటికి. కే ర్యాంప్లానే ఉంది, ర్యాంప్ ఆడించాడు. దివాళీ అల్లుడు పెళ్ళి అయిన తర్వాత కా కలిసి వచ్చింది, ఇప్పుడు బాబు పుట్టిన తర్వాత ఇది కలిసి వచ్చింది. దీపావళి విన్నర్ కే ర్యాంప్, కిరణ్ అబ్బవరం అన్నది. కుమార్ ర్యాంప్ కిరణ్ ర్యాంప్ కాదు, నిజంగానే మనం అనుకునే మన భాషలో మాసీ లాంగ్వేజ్లో అదే ర్యాంప్. ర్యాంప్ చెప్తున్నా కదా, మాస్ మాస్ మొగుడు. ఇప్పుడు చెప్తున్నా ఈ దీపావళికి కిరణ్ మాస్ కమర్షియల్ మాస్ హీరో అనమాట. కే ర్యాంప్ ఎలా ఉంది? చాలా బాగుందన్న. సో సిచ్యువేషన్ కామెడీ చాలా బాగా వర్కౌట్ అయింది. సో మనకి ఈ దసరా దివాళీకి వచ్చిన 3 మూవీస్ కంపేర్ చేసుకుంటే కామెడీ లెవెల్ అయినా లేదంటే ఎంటర్టైన్మెంట్ అయినా లేదంటే ఫ్యామిలీ సబ్జెక్ట్ అయినా సరే వాళ్ళు కనెక్ట్ అయ్యేదాలో చాలా బాగా అనిపించింది. దాన్ని మెయిన్గా చెప్పుకోవాలి సిచ్యువేషన్ కామెడీ. ఈ మధ్య కాలంలో వాళ్ళు ఏదో ఇప్పుడు మిత్రమాటలు మనం చూసుకుంటే వాళ్ళు ఏదో ఒక ఆర్గానిక్ కామెడీ జనరేట్ చేసి లేదంటే వాళ్ళు ఏదో ఇలాంటి చేస్తారు. కానీ ఇక్కడ మాత్రం సిచ్యువేషన్ కామెడీ మనం ఒక మారుతిగా సినిమా ఎలా అయితే ఒక సిచ్యువేషన్ కామెడీ జనరేట్ అయితే భలే మగాడు ఆ లెవెల్లో సిచ్యువేషన్ కామెడీ వర్కౌట్ అయింది. బట్ ఓన్లీ నెగిటివ్ ఏంటంటే క్లైమాక్స్ ఎక్కడో మనం ఆల్రెడీ ఎస్ఆర్ కళ్యాణ మండపంలో చూసిన క్లైమాక్సే కదా అనిపించింది తప్ప కొత్త క్లైమాక్స్లో అనిపించలేదు. బట్ ఓవరాల్ నార్మల్గా మూవీలో చూసుకుంటే మాత్రం పండగ వచ్చి చూద్దామంటే మాత్రం 2 hours అనేది ఈజీగా మనం ఎంజాయ్ చేయొచ్చు. ఎక్కడ వాళ్ళు చెప్పిన అడల్ట్ కంటెంట్ కానీ బూతులు కానీ సినిమాలో అయితే లేవు. వాళ్ళు జనాలు అట్రాక్ట్ చేయడానికి టీజర్లోనూ ట్రైలర్లో పెట్టుకున్నారు తప్ప సినిమాలో అలాంటి అడల్ట్ కంటెంట్ ఏం లేదు. సినిమాలో చూపించాడే లేదు, టైటిల్కి అయితే న్యాయం లేదు. ఎందుకంటే టైటిల్ స్టోరీకి టైటిల్గా సంబంధం లేదు. వాళ్ళు ఏదో పబ్లిసిటీ కోసం పెట్టుకున్నారు దాన్ని. కాకపోతే అది జనాల్లోకి నెగిటివ్గా వెళ్ళిపోయింది. కేరాంప్ అనేది అదొక బూత్ వాడుక అందరికీ తెలుసు, అది బూత్లా వెళ్ళిపోయింది తప్ప వేరే టైటిల్ పెట్టుకుంటే జనాల్లోకి ఇంకా బాగా వెళ్ళేది. ఫ్యామిలీ ఆడియన్స్ బాగా ఎంజాయ్ చేసేవాళ్ళు, పిచ్చి ఎంజాయ్ చేసేవాళ్ళు. క్లైమాక్స్ ఒక్కటి ట్రై చేస్తారు, అది ఆల్రెడీ మనం చూసేసినదే ట్రై చేస్తారు. బట్ ఇంకేదైనా కొత్తగా ట్రై చేయాల్సింది క్లైమాక్స్ వరకు. దివాళీ రేస్లో విన్నర్ అనుకోవచ్చు, డెఫినెట్గా విన్నర్ అనుకోవచ్చు. ఎందుకంటే ఈ మూవీ అంత బాగుందని కాదు కానీ మిగతా మూవీ ఆ లెవెల్లో లేవు. ఇప్పుడు ఎందుకంటే మిత్రమాటలు కంప్లీట్గా వాష్ అవుట్, ఎంత తక్కువ మాట్లాడుకున్నది మంచిది. డూడ్ కూడా చాలా బాగుంది కానీ అందరికీ కనెక్ట్ అవ్వదు, అందరు ఫ్యామిలీ ఆడియన్స్ కనెక్ట్ అవ్వదు. ఒక జెన్జీ కిడ్స్కి లేదంటే ఒక మెచ్యూరిటీ వాళ్ళకి కనెక్ట్ అవుతుంది తప్ప ఒక ఓల్డ్ జనరేషన్ వాళ్ళకైతే కనెక్ట్ అవ్వదు. అండ్ తెలుసు కదా కూడా సేమ్ అదే. ఇప్పుడు ఒక మెచ్యూరిటీ వాళ్ళకి కనెక్ట్ అవుతుంది లేదంటే ఒక మల్టీప్లెక్స్ వాళ్ళకి కనెక్ట్ అవుతుంది కానీ బీచ్ సెంటర్ వాళ్ళకి కనెక్ట్ అవ్వదు. బట్ ఆల్ సెంటర్ వాళ్ళకి అది మాత్రం కే ర్యాంప్ అనేది చాలా బాగా వస్తుంది. చెప్పండి కే ర్యాంప్ ఎలా ఉంది? కే ర్యాంప్లానే ఉంది, ర్యాంప్ ఆడించాడు. బాగుందండి. అంతే. అంటే మీరు ఇంత డల్గా వస్తున్నారు ఎందుకు? ఎప్పుడు ఏ సినిమా మా క్యారెక్టర్ ఉండే తీస్తారు అందుకే డల్గా ఉన్నాం. ఓకే, ర్యాంప్ ఆడించాడా లేదా? ఆడించారు. అంటే క్యారెక్టర్ అన్నది ఉండే అందులో 2 days ఉండేది. దాంట్లో సాయి కుమార్ గారితో హీరో గారితో ఉండే అది తీశారు కాబట్టి ఏడ్చుకుంటూ వచ్చాను బయటికి. కట్ చేశారు ఎడిటింగ్? మొత్తం కట్ చేశారు నాది, ఓకే ఏం లేదు. అందుకనే చెప్తాను, నేనే మీడియా పెడతా. ఫస్ట్ టైం ఎంత పెద్ద మూవీలో మేము చూస్తామని వచ్చాము కానీ సినిమాలు ఎంత ఎక్కువైందని తీసేసారా? ఏమోనండి, అంటే కొన్ని ఇష్యూస్ జరిగినాయి ఇల్లండి. కాకపోతే సినిమా మాత్రం బాగుంది, ఇది రియల్గా బాగుంది. ఈ మూవీ అయితే ఒక రేంజ్లో వెళ్తుంది, బాగుంటుంది యాక్టింగ్. కానీ అన్ని మూవీ కన్నా ఈ మూవీ రేటింగ్ బాగుంటుంది అంటారు. బాగుంది. డబుల్ మీనింగ్ డైలాగ్స్ ఎక్కువ మేడం? అది రూమర్, అంటే మేము అనుకున్నాం, భయపడి వచ్చాం కానీ రూమర్ అనుకుని పర్లేదు. అదేం లేదండి అసలు ఏం బాగా ఎంటర్టైనర్ దీపావళికి బాగా వెళ్తుంది ఈ మూవీ. 100కి 100% ఒక టైంపాస్, ఒక మంచిగా అన్నది బాగుంటుంది ఇది మూవీ. అందరూ చూడవచ్చు, అట్లా ఫ్యామిలీ పరంగా అందరూ చూడవచ్చు. ఎలా ఉంది బ్రో మూవీ? చాలా బాగుంది మూవీ. సెకండ్ హాఫ్ ఫుల్, సెకండ్ హాఫ్ కంప్లీట్ హైలైట్ అన్న. అసలు సెకండ్ హాఫ్ మొత్తం హైలైట్. ఇట్స్ అ రోలర్ కోస్టర్ సెకండ్ హాఫ్ అయితే. చాలా బాగుంది. కొంచెం టైం తీసుకున్నారు సెట్ చేయడానికి టోన్ అదే అంతా. డబుల్ మీనింగ్ డైలాగ్ ఎక్కువ ఉన్నాయి, సినిమాలో పెట్టారా తీసేసారు? లేదు, యాక్చువల్లీ రిలీజ్ చేసింది కూడా ఏ రేటెడ్ మూవీ కింద రిలీజ్ చేశారు కదన్నా. సో ఇట్ ఈస్ 18+. ఓవర్ ద టాప్ ఏం లేవు. ఇట్స్ జస్ట్ దట్ వాళ్ళు అంటే ఇప్పుడు జనరల్లీ మనం ఫ్రెండ్స్తో ఎలా మాట్లాడుతున్నామో అది ఒథెంటిక్గా చూపించడానికి అని చెప్పేసి అలా వాడారనమాట. స్టోరీ కొత్తగా ఉందా? రొటీన్ చాలా కొత్తగా ఉందన్న. ఇట్స్ రియలీ డిఫరెంట్ కాన్సెప్ట్. ఇంటర్వెల్లో ఒక ట్విస్ట్ వస్తుంది, అదే ట్విస్ట్ని పట్టుకుని మొత్తం సెకండ్ హాఫ్ అంతా వెళ్తుంది. సో బాగా కలిసి వచ్చిందంటారా? అది మీరే చెప్పాలన్నా, అది మీరే చెప్పాలి. అది చూపిస్తున్నాడు కదన్న, కే ర్యాంప్ కలిసి వచ్చింది మనోడికి. సో దీపావళి విన్నర్ అని చెప్పొచ్చు అన్న పక్కా. ఇంకా హీరోయిన్ కూడా చాలా బాగా చేసింది యాక్టింగ్. యాక్చువల్లీ తనకి చాలా యాక్టింగ్ స్కోప్ ఉంది. ప్లాట్ చెప్పేస్తే ఇప్పుడు మళ్ళీ మీరు సినిమా చూడరు కదన్న. సో ప్లాట్ అయితే రివీల్ చేయం కానీ చాలా మంచి ఎంటర్టైనర్ అనమాట. సెకండ్ హాఫ్ మొత్తం మీరు ఖచ్చితంగా, అసలు సెకండ్ హాఫ్ అయితే ఖచ్చితంగా చూడాలన్న. ఇట్స్ అవుట్ ఆఫ్ 5 4. కే ర్యాంప్ లాగానే ఉంది థియేటర్లో. ఫస్ట్ హాఫే ఒక రేంజ్లో ఉంది, అంటే ర్యాంప్ ఆడారు ఫస్ట్ హాఫ్, ఓన్లీ ర్యాంప్. బట్ సెకండ్ హాఫ్ నిజంగా కే ర్యాంప్ ఆడారు అనమాట, మామూలుగా లేదు. కుమార్ ర్యాంప్ కిరణ్ ర్యాంప్ కాదు, నిజంగానే మనం అనుకునే మన భాషలో మాసీ లాంగ్వేజ్లో
అదే ర్యాంప్, మామూలుగా లేదు. ఆ నవ్వుతూనే ఉన్నాం అన్న సెకండ్ హాఫ్ అంతా కూడా. లాస్ట్ క్లైమాక్స్లో ఎమోషన్ అయితే నిజంగా నరేష్ గారు, నేను ఈయన దగ్గర నుంచి ఎమోషన్ ఎలా పండుతుంది, కామెడీ చేస్తున్నారు ఓకే, ఎమోషన్ ఎలా పండుతుందా కిరణ్ గారి నుంచి అనుకున్నా. లాస్ట్ షాట్లో తన తండ్రి గురించి తెలుసుకున్నప్పుడు కారులో ఆయన ఇచ్చిన ఎక్స్ప్రెషను బాబ్బా నిజంగా ఒక ఫాదర్ గురించి, ఫాదర్ సన్ బాండింగ్ ఎలా ఉంటుంది, లవర్ నిజంగా ట్రూ లవ్ చేస్తే తన పెయిన్ని కూడా మనం యాక్సెప్ట్ చేయాలి ఎదుటి వాళ్ళని కూడా. సో అలాంటి దాన్ని యాక్సెప్ట్ చేసి సినిమా అసలు ఎక్కడా కూడా తగ్గలేదు. అలాగే నరేష్ గారి కామెడీ కానీ, వెన్నెల కిషోర్ కామెడీ కానీ, అండ్ మ్యూజిక్, డైరెక్షన్, స్క్రీన్ ప్లే, జైన్స్ నాని గారు, యూ గాట్ దట్ బ్లాక్ బస్టర్ అండి. అండ్ కిరణ్ అన్నకి నాకు తెలిసి దివాళీ ఇస్ ద పర్ఫెక్ట్ టైం. ఆయన ప్రతి దివాళీకి ఒక సినిమా రిలీజ్ చేయమనండి, కే టైటిల్ పెట్టుకోమనండి, మేము హిట్ ఇస్తూనే ఉంటాం. సెంటిమెంట్ బాగా వర్కౌట్ అయింది, బాగా వర్కౌట్ అయింది. నాకు తెలిసి ఆయన ఇక్కడి నుంచి అది ఫాలో అయిపోవచ్చు. కానీ మించుంది ఇంకా అంత ఫన్ ఉండదు మనకి, కొంచెం సీరియస్ నోట్లో వెళ్తుంది. బట్ కే ర్యాంప్ కానీ మించిపోయిందనమాట. కాతో కంపేర్ చేయకండి, ఆయన ప్రీవియస్ ఫిలిమ్స్తో కంపేర్ చేయకండి. కిరణ్ గారిని ఒక డిఫరెంట్ వేలో చూడబోతున్నారు. అండ్ ఆల్సో ఒక మెచ్యూర్డ్ క్యారెక్టర్, ఒక కామెడీ చేశారు, ఎమోషన్ పండించారు, లవ్ ఉంది, రొమాన్స్ ఉంది, ఇంకా అంతకంటే ఏం కావాలి. సెకండ్ హాఫ్ కిరణ్ అబ్బోరం, ర్యాంపేజ్, వెన్నెల కిషోర్, నరేష్ అన్న కామెడీ దద్దరిల్లింది. పేరులో ఉన్న ర్యాంప్ సినిమాలో పేరులో ఉన్న ర్యాంపేజ్ ఉంది, సినిమా అంతా కామెడీ. పోయినమ్మా నవ్వినమ్మా దివాళీ పండగ సినిమా. విన్నరే అవన్నీ కొంచెం మరి తెలుసు కదా. అయితే కొంచెం మన అంతా ఆడియన్స్ టైర్ ఏదైతే బీసీ సెంటర్ లో ఆడేస్తుంది అన్న, కలిసి వచ్చింది అనొచ్చు మేబీ. ఈసారి కే ర్యాంప్ అనేయచ్చు. దివాళీ అల్లుడు రేటింగ్ 2-3 అన్న. సినిమా చాలా బాగుంది నిజంగా. లాస్ట్ ఇయర్ అదే కా సినిమా, ఇప్పుడు కే ర్యాంప్ చాలా చాలా బాగుంది. ఫస్ట్ ఇంటర్వెల్ వరకు కూడా కొంచెం స్లోగా ఉందని అనిపిస్తుంది, కానీ ఇంటర్వెల్ తర్వాత లేపాడు బ్రో. అంటే ఒక డిఫరెంట్ స్టోరీ, అంటే ఒక మైండ్ సెట్ ఉన్న వాళ్ళకి, మైగ్రేన్ ఉన్న వాళ్ళకి చాలామంది కోపంతో ఏదో చేసుకుంటారన్న ఫీల్తో ఉంటారు కదా. అలా కాకుండా లైఫ్ని లీడ్ చేయాలంటే అన్ని కంట్రోల్ చేసుకొని అందరితో కలిసి బతకాలన్న టైప్లో ఒక మెసేజ్గానే ఉంటుంది. ర్యాంప్లో ఉంది, బాగుంది బ్రో. అంటే స్టోరీ అనేది పక్కన పెట్టుకుంటే ఇల్లీరియస్గా నవ్వుకుంటారు. అంటే యాక్టింగ్ పరంగా అందరూ బాగా చేశారు. సాయి కుమార్ గారు కానివ్వండి, నరేష్ గారు కానివ్వండి, అలీ గారిది అంతేం లేదు, జస్ట్ చిన్నది ఉంటుంది అంతే. కానీ ఓవరాల్గా హీరోయిన్ కానీ అందరితో చాలా బాగుంది బ్రో. డబుల్ మీనింగ్ డైలాగ్ ఎక్కువ ఉన్నాయి కదా, మరి ఫ్యామిలీతో చూడొచ్చు. లేదు ఆ డబుల్ మీనింగ్ డైలాగ్ అన్నీ తీసేశారు, అవి ఏం లేవు. అదే ఎల్లైనా ఓడుతుంటుంది, అది బీప్ చేసేసారు. ఇంకోటి కొన్ని అంటే సిగ్నెన్స్ అంతే సెన్సర్ మొత్తం తీసేశారు. ఆ ట్రైలర్లో ఏం లేదు. దీపావళిలో ఈ 3 సినిమాల కంటే డ్యూడు కొంచెం ఓకే చూడచ్చు, కానీ కేరం చాలా బాగుంది బ్రో. దీపావళికి హిట్ అంటే నాకు తెలిసి కిరణ్ అబ్బోర్ది హిట్ ఖచ్చితంగా కొట్టాడు. అంటే పెళ్ళి అయిన తర్వాత కలిసి వచ్చింది, ఇప్పుడు బాబు పుట్టిన తర్వాత ఇది కలిసి వచ్చింది. డెఫినెట్లీ మీరు చూడండి ఖచ్చితంగా. సినిమా అయితే చాలా బాగుంది, ఇలేరియస్గా నవ్వుకుంటారు అనిపిస్తుంది. సినిమాలో ఫస్ట్ హాఫ్ అంతా లవ్ స్టోరీ వెళ్ళిపోయి సెకండ్ హాఫ్లో మాత్రం అన్ని ఇచ్చిండు భయ్య. ఎమోషనల్ ఇచ్చిండు, కామెడీ టైమింగ్ ఇచ్చిండు. అసలు ఆ సిచ్యువేషన్స్ కానీ, ఆ సీన్స్ కానీ, ఎవ్రీథింగ్, ఆ లవ్ స్టోరీలో మధ్యలో జరిగే సిచ్యువేషన్లు కానీ ఎవ్రీథింగ్ చాలా బాగున్నాయి. అంటే మాస్ ఎందుకంటున్నా అంటే సినిమాలో ఊర మాస్గా చేసాడు. తన లుకింగ్ వైజ్ కానీ, తన క్యారెక్టర్ వైజ్ కానీ అదిరిపోయింది భయ్య. వండర్ఫుల్ మూవీ నాకు తెలిసి. దీపావళికి 4 ఈజ్ ద బెస్ట్ మూవీ ఏదన్నా అంటే ఇదన్నా. కిరణ్ అన్న మామూలుగా ఇట్టు కొట్ల బ్లాక్ బస్టర్ ఇట్టు కొట్టేసావు. కిరణ్ అన్న ర్యాంప్ ఆడిచ్చాడు అన్న. చెప్తున్నా అన్న, అంటే కాని మించిపోయింది అన్న. ప్రతి సినిమా ఇట్టు కొట్టుకుంటూ వచ్చింది. ఈ సినిమా ద్వారా ఇంకా కొత్తగా తీసుకొచ్చిండు, కొత్తదనం చూపించాడు. ఈ దీపాలకి మంచి హ్యాపీగా ఫ్యామిలీతో ఎంజాయ్ చేసే మూవీ అనమాట. అలాగే లవర్స్ కానీ ఎవరికి ప్రతి ఒక్కరు కూడా, అంటే లవర్స్ మధ్యలో ఉండే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా భయ్య, ఆ ప్రాబ్లమ్స్ గురించి కూడా ఒక కొత్తగా చూపించారు. ఎందుకంటే లవ్ స్టోరీ అనేది ఖచ్చితంగా బాగుంటుంది, కానీ ఆ లవ్ స్టోరీలో ఉండే ప్రాబ్లమ్స్ ఇంతవరకు ఏ డైరెక్టర్ చూపిలే. యాడ్సప్ భయ్య, సినిమా చాలా బాగుంది. అసలు కిరణ్ అన్న అంటేనే ఒక ర్యాంప్. చెప్తున్నా కదా, మాస్ మొగుడు. ఇప్పుడు చెప్తున్నా, ఈ దీపావళికి కిరణ్ అన్న మాస్, కమర్షియల్ మాస్ హీరో అనమాట. కిరణ్ అబ్బవరం అందరు నోళ్ళు ముయించిన కంటే బ్లాక్ బాస్ ఇటు కొట్టింది చూసినావా, అది చాలు భయ్య ఇండస్ట్రీకి. అందరితో ఇప్పుడు నువ్వు ఒక మాట అంటే నీతో గొడవ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. మాస్ కమర్షియల్ హీరో ఈ సినిమాతో అది ఫిక్స్. ఇంకా మాటలతోనే చెప్తాడు అంతే, సినిమా ద్వారానే చెప్తాడు. అంటే కే అనేది అంటే వాళ్ళ ఇంటి పేరే ఉంది కదన్న. ఆ లెటర్ అనేది కానీ, ఆ టైటిల్కి సంబంధించి ర్యాంప్ అనేది కానీ, కిరణ్ అబ్బవరం అనేది కానీ ఈ ఇయర్ బాగా కలిసి వచ్చింది అన్న కిరణ్ అన్నకి.
ప్రతి సినిమా కూడా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది. ఈ సినిమా ద్వారా అయితే చాలా కొత్తగా ట్రై చేశాడు, చాలా బాగుంది. అంటే ఎప్పుడు చూపించినట్టు కాకుండా కొత్త డిఫరెంట్గా చూపించారు. కే ర్యాంప్ ఎలా ఉంది? ఇది కిరణ్ వరమన్న కే ర్యాంప్. స్క్రీన్ ప్లే, డైలాగ్స్, కామెడీ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది. ఈ దీపావళి ధమాకా, డబల్ ధమాకా కొట్టిండు. లాస్ట్ ఇయర్ కాతోని కొడితే ఈసారి డబల్ ధమాకా. ఎవరిని డిసప్పాయింట్ చేయదండి. కిరణాపురం అని అన్నట్టు మీరు ఎంటర్టైన్మెంట్ కావాలంటే ఎంటర్టైన్మెంట్, స్టోరీ ఉంది, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ప్రతి ఒక్కటి హైలైట్. అండ్ సెకండ్ హాఫ్లో ఒక కార్ దగ్గర సీన్ ఉంటుంది అన్నది అలా మనని ఏడిపించేస్తుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే నెక్స్ట్ లెవెల్ ఇచ్చాడు. ప్రతిదీ మనని ఎంటర్టైన్మెంట్ చేస్తుంది, ఎమోషన్లోకి తీసుకెళ్తుంది, స్టోరీలో తీసుకొస్తుంది. లాస్ట్లో ఒక మెసేజ్ కూడా ఇచ్చాడు, చాలా బాగుంది. డోంట్ మిస్. ప్రతి ఒక్కరు ఈ దీపావళికి కిరణ్ అబ్బవరం అన్న డబల్ ధమాకా ఇచ్చిండండి. ర్యాంపేజ్ సినిమాలో చూపెట్టాడా? 100% ఉంది, డబల్ చూపించాడు. దీపావళి విన్నర్ కే ర్యాంపే, కిరణ్ అబ్బవరం అన్నది.